ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు చక్కటి శుభయోగం అయితే ఉండబోతుందండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆర్థికంగా లాభం అయితే పొందగలుగుతారు. అంటే ఆర్థికంగా డబ్బు పరంగా లావాదేవీలను చక్కగా జరపగలుగుతారు. డబ్బు పరంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పనులలో కూడా కాసింత పనిభారం ఒత్తిడి అనేవి తగ్గుతాయి. చక్కగా విశ్రాంతి సమయం అనేది దొరుకుతుంది. మీకు చక్కటి శుభ ఫలితాలను ఈరోజు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అనుకోని విధంగా అంటే మీరు ఊహించని విధంగా మీకు అన్ని పనులలోనూ కూడా లాభం రావటం, అన్ని విషయాలలోనూ కూడా కలిసి రావటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను పొందగలుగుతారు. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మీరు పని చేసుకుంటూ వెళ్తారు, కానీ దానిలో అంతటి లాభం వస్తుందని కానీ అంతటి శుభ ఫలితాలు పొందుతామని కానీ మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంతటి విజయాలను ఊహించి ఉండరు. అటువంటి విధంగా ఈరోజు మీకు కాలం అయితే కలిసి వస్తుందండి. అయితే అందరి విషయంలోనూ ఇట్లా జరుగుతుందా అంటే, ఎవరైతే ఆ విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుందో, ఎవరైతే చక్కగా తమ పనులను తాము చక్కబెట్టుకోగలుగుతారో అటువంటి వారికి మాత్రం ఈ శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. కానీ ఎవరైతే పనులను నిర్లక్ష్యం చేస్తూ వాయిదాలు వేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి మాత్రం ఈ ఫలితాలను ఆశించే అవకాశం అయితే లేదండి. ఎవరైతే కష్టపడి పనిచేసే మనస్తత్వంతోనూ కష్టపడి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనూ ఉంటారో అటువంటి వారికి చక్కటి శుభకాలం అయితే నడుస్తుంది. మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చక్కగా భవిష్యత్తు గురించి మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ముందంజలో ఉండగలుగుతారు. మీ ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా దైవానుగ్రహంతో చక్కగా విజయాలను పొందగలుగుతారండి. ఉత్తమమైన ఫలితాలను సాధిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్తగా ఆలోచనలు చేయగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చూసి మిమ్మల్ని ఆశ్చర్యపోయేలాగా మీ యొక్క ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. ఆ విధంగా మీరు చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుభయోగంతో మీరు ప్రతి ప్రయత్నాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో సఖ్యతగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కగా మీరు ప్రతి ప్రయత్నంలోనూ వారి యొక్క చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని విషయాలలోనూ వారు మీకు మద్దతుగా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా వారి నిర్ణయాలను తెలియచేయటం, ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం ఉండటం కూడా మీకు ఎంతో ఆనందాన్ని, మానసికమైన సంతృప్తిని కలుగజేస్తుందండి. మీ ప్రతిభ ఏదైతే ఉందో, అంటే మీకు ఏదైతే విషయాలలో ప్రతిభ ఉందో దానిని బయట పెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, సమాజం కూడా మీ ప్రతిభను గుర్తించే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా విజయాలను అయితే పొందగలుగుతారండి. మీకు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా ఎంతో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. డబ్బు పరంగా చక్కగా కలిసి వస్తుంది. అయితే ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండటం వల్ల ఈరోజు మీకు మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది నిల్వ రూపంలోనూ కానీ, లేదా ఉత్తమమైన ఖర్చుల మీద పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. స్నేహితుల యొక్క కలయిక, లేదా బంధుమిత్రుల యొక్క రాక, లేదా మీకు మనసుకు నచ్చిన వారితో కలవడం ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో విజయాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవటం కానీ, లేదా ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం కానీ, లేదా మీ దగ్గరికి ఎవరైనా వస్తే వారిని తక్కువ చేసి మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఈరోజు చేయకుండా ఉండటం వల్ల కూడా మీకు మరింత ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఎందుకంటే ఈరోజు అటువంటి విషయాలు జరిగే అవకాశం అయితే కొంతవరకు ఉంటుంది. అటువంటి వాటి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడినా అటువంటి విషయాలలో కూడా మీరు చూసి చూడనట్లు నుంచి తప్పుకోవడం, అక్కడ జరుగుతున్న వాతావరణం నుంచి మీరు కొంతవరకు దూరంగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో ప్రశాంతంగాను చక్కగాను గడపగలుగుతారండి.
ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లయితే కొంతవరకు మీరు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, లేదా దానికి తగినంతగా ఏదైనా విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకుని ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగాను, చక్కటి యోగదాయకంగాను, శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు చేసే పనిలో మీరు ఊహించిన విధంగా చక్కటి శుభయోగాలను, చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. అన్ని విధాల చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఎంతో ఆనందమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి. చక్కగా మీరు ఇతరులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. పై అధికారుల నుంచి సమయానికల్లా మీ పనులన్నీ పూర్తి చేసుకుని చక్కటి గుర్తింపును, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కగా ప్రమోషన్లు రావటం కానీ, మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే రోజు మీకు లభిస్తుందండి. అయితే ఆ దిశగా మీరు ప్రయత్నించినప్పుడు మాత్రమే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ప్రయత్నించకుండా ఉన్నవారికి మాత్రం మీరు కోరుకున్న ఉద్యోగం లభించడం కష్టతరంగా ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుంది. ధర్మబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీ పెట్టుబడులు లాభాలను అయితే కురిపించడం జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి లాభాలతో మీరు కోరుకున్న విధంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి. చక్కటి మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నారో ఆ వ్యాపారాన్ని చక్కగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలను కూడా వెతుక్కోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు మీ యొక్క స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ వారి ఇచ్చే సలహాలన్నింటినీ కూడా అమలుపరుచుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో వ్యాపారాన్ని సంతోషంగా నడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. చక్కగా స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ కాసింత మాట మంచి అనేది జరుపుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడుపుతూ ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా పనిభారం లేకుండా, ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని పోటీతత్వంతో నడిపిస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధంలో మరింత
బలం అనేది ఏర్పడుతుంది. చక్కగా ఇద్దరి మాట ఒకటే, మీరు ఎంతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. మీరు కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల కోసం కొంతవరకు కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారి కోసం మీరు ఏదైనా ప్రత్యేకమైన బహుమతులను కూడా ఇవ్వగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక శుభకరమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకోగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. 10 మందికి ఉపయోగపడేలా చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ వాటన్నిటిని అమలుపరుచుకుంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలు తెలియటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు మీకు తెలియటం కానీ మీకు ఈరోజు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. మీరు ఊహించని విధంగా చక్కటి పరిణామాలను మీరు చూడగలుగుతారండి. చక్కగా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.